ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. ప్రశాంత్ పూరపాటి కొన్ని ప్రశ్నలు పంపించాడు. ఒక ఒక వీడియోలో అనేకమైన ప్రశ్నలు ఉన్నాయి. అందులో ఒకసారి విందాం మనం ఏమంటున్నాడు. ఓం డాక్టర్ వెంకటాచాగంటి గారికి నమస్కారం. నా పేరు ప్రశాంత్. నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి సార్. గతంలో నేను ఒక ప్రశ్న అడిగాను. ఏంటంటే, మనుస్మృతిలో మను మహారాజు కొన్ని రకాల పేర్లు పెట్టుకోకూడదు, అంటే నదుల పేర్లు, నక్షత్రాల పేర్లు, వృక్షాల పేర్లు, పర్వతాల పేర్లు, విషసర్పాల పేర్లు పెట్టుకోకూడదు అని చెప్పారు. దాన్ని సత్యార్థ ప్రకాశంలో మహర్షి దయానంద సరస్వతి గారు కూడా ఒప్పుకున్నారు. అది సత్యార్థ ప్రకాశంలో ఉంటుంది. అయితే దీని మీద నేను కొన్ని క్వశ్చన్స్ అడిగాను గతంలో 2-3 వీడియోల్లో. సో చివరిగా మీరు చెప్పిన విషయం ఏంటంటే, ఒకటి మహర్షి దయానంద సరస్వతి గారు మనువు గారు చెప్పారంటే అది పక్కా సత్యము. రెండవది ఏంటంటే, వేదము స్వతహాగా తనకు తాను ప్రమాణం, సొంత ప్రమాణం. ఎందుకు ప్రమాణం అంటే, వేదంలో చెప్పబడిన విషయాలు సమాజంలో, సృష్టిలో చూస్తే అలానే జరుగుతాయి, వేదంలో చెప్పబడినట్టుగానే జరుగుతాయి. కావాలంటే అట్లాంటి పేరు పెట్టుకున్న వాళ్ళని గమనించండి, మీకే అర్థమవుతుంది వారు ఎందుకు అట్లా చెప్పారు, అట్లాంటి పేర్లు ఎందుకు పెట్టుకోకూడదు అని మీరు చెప్పారు. ఆయన చెప్పుకుంటూ పేర్ల గురించి చెప్పుకుంటూ గతంలో నేను ఏదో అన్నాను అని చెప్తున్నాడు ఆయన. ప్రశాంత్ పూరపాటి గారు, మీరు ఎప్పుడన్నా నేను చెప్పాను అని చెప్పినప్పుడు ఏ వీడియోలో చెప్పాను, ఏ టైంలో, అంటే 12 గంటల 12 నిమిషాల 27 సెకండ్ల నుంచి ఫలానా టైం దాకా మీరు ఈ విషయం చెప్పారు అని చెప్పి స్పష్టంగా చెప్తే నేను ఆ వీడియో అంశాన్ని కూడా ప్లే చేస్తాను. అప్పుడు ఏమవుతుందంటే, నేను చెప్పానా లేదో అని ఎదుటి వాళ్ళకి తెలుస్తుంది. మీరు చెప్పారు అని చెప్పి నేను చెప్పానని చెప్పి మీరు అనేస్తే నేను చెప్పినట్టు కాదు, అది అలా కుదరదు. సో నేను ఏం చెప్పాను అనేది స్పష్టత కావాలి అన్నప్పుడు మీరు ఫలానా వీడియోలో ఫలానా చెప్పారు, ఈ నిమిషం నుంచి ఈ నిమిషం దాకా అని మీరు అదే అంశాన్ని మీరు ఉటంకిస్తే అప్పుడు మీరు సత్యం పలికినట్టు అవుతుంది. లేకపోతే నేను అన్నాను అన్న విషయాన్ని మీరు అనేసేస్తే ఇప్పుడు మీతో పాటు ఎవరైతే వ్యూవర్స్ వింటున్నారో వాళ్ళు నేను అన్నాననే అనుకుంటారు. కాబట్టి అలా కుదరదు. ఎందుకంటే నేను దాదాపు 2000 వీడియోస్ దాకా చేశాను, చాలా విషయాలు చెప్పాను. అందులో ఖచ్చితంగా ఇది చెప్పాను అనడానికి, అలానే చెప్పాను అనడానికి మన దగ్గర సాక్ష్యం కావాలి. కాబట్టి మీరు దయచేసి ఈసారి నేను చెప్పాను అన్న వీడియోది లింక్ కూడా నాకు మీ యొక్క ఈమెయిల్తో పాటు పంపిస్తూ, దీనిలో ఫలానా నిమిషం నుంచి ఫలానా నిమిషం దాకా మీరు ఇలా అన్నారు అని అదే విషయాన్ని మీరు ఉటంకించండి. అప్పుడు ఏమవుతుందంటే, నేను ఆ పర్టికులర్ బిట్ చూపించి మిగతా వాళ్ళకి, ఇగో ఇలా నేను అన్నాను, వీరు ఇలా అంటున్నారు, నిజమేనండి నేను అలా అన్నాను, లేదా నేను అలా అనలేదు కదా, మీరు ఇలా ఎలా అర్థం చేసుకున్నారని నేను అనడానికి నాకు ఛాన్స్ ఉంటుందన్నమాట. దయచేసి ఈసారి మటుకు ఇలాంటివి అలా చేయకండి. జస్ట్ చెప్పేసాను అనకండి, కుదరదు అట్లా. ఎందుకంటే నేను ఏమన్నానో మీరు ఏమర్థం చేసుకున్నారో అది ప్రజలు తీర్పు ఇవ్వాలి అనుకున్నారు కదా మీరు. అన్నప్పుడు మీరు డెఫినెట్గా మీరు ఆ లింక్ కూడా మీరు చెప్పాలన్నమాట. అది మీ బాధ్యత. ఎందుకంటే మీరు అంటున్నారు నేను అన్నాను అని అంటున్నారు కాబట్టి మీ బాధ్యత అవుతుందని చూపించటం. ఓకేనా? సో ఇప్పుడు మీ రెండో పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్కి వెళ్దాం. అయితే మొన్న ఈ మధ్య మీరు జస్ట్ ఒక 2 రోజుల క్రితం మీరు ఒక వీడియో చేశారు. ఏంటంటే, ఒక పోలీసు మహిళ చాలా ధైర్యంగా న్యాయం వైపు, ధర్మం వైపు నిలబడి సాక్ష్యం చెప్పి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి శిక్ష పడే విధంగా ఆమె చాలా ధైర్యంగా నిలబడిందని మీరు ఒక వీడియో చేశారు. ఆ స్త్రీమూర్తి పేరు రేవతి. రేవతి అనే ఈ నామధేయము ఒక నక్షత్రం పేరు. అయితే ఆ పోలీస్ స్టేషన్లో వేదం ద్వారా సమ్మతించబడినటువంటి పేర్లు పెట్టుకున్న వాళ్ళు చాలామంది ఉండి ఉంటారు. కానీ వాళ్ళు ఎవరు కూడా ఆ ధైర్యం చేసి న్యాయం వైపు, ధర్మం వైపు నిలబడలేదు. కానీ వేదం ద్వారా ఇలాంటి పేర్లు పెట్టుకోకూడదు అని చెప్పబడినటువంటి పేరు పెట్టుకున్న ఆవిడ మాత్రము చాలా ధైర్యంగా ముందుకొచ్చి న్యాయంగా, ధర్మం వైపు నిలబడి తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడే విధంగా చేసింది. ప్రశాంత్ కూరపాటి గారు ఏమంటున్నారంటే, తమిళనాడులో ఒక పోలీస్ కానిస్టేబుల్ ఆ స్టేషన్లో ఉన్న 10 మంది మీద ఆమె సాక్ష్యం చెప్పింది, వాళ్ళకు ఉరిశిక్ష పడింది. అందులో ఒక అతను ముందరే చనిపోయాడు, 9 మంది మిగిలారు, వాళ్ళందరికీ ఉరిశిక్ష పడింది. సో ఆ విషయాన్ని ఆమె చెప్పింది రేవతి, ఆవిడ పేరు. అయితే మీరు సత్యార్థ ప్రకాశంలో రేవతి అనేది నక్షత్రం పేరు పెట్టుకోకూడదని అన్నారు.
అని ఆ స్టేషన్లో వేదం ప్రకారం పెట్టుకున్న వాళ్ళు చాలామంది ఉండి ఉంటారు, వాళ్ళు ఎవరు ధైర్యం చేయలేదు, ఈ మటుకు ధైర్యం చేసింది అని చెప్పుకొస్తుంది. ప్రశాంత్ గారు, మీకు ఇంకా అర్థం కాని విషయం ఏంటంటే, మీరు ఆ స్టేషన్లో ఫలానా పేరు పెట్టుకున్న వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళ వాళ్ళు కనుక వాళ్ళు ఇట్లా చేశారు దరిద్రంగా అని మీరు చెప్పదలుచుకున్నారు. చెప్పదలుచుకున్నప్పుడు వాళ్ళ పేర్లు ఏమిటి, వాళ్ళు ఏం చేశారు, ఈ విషయాలు కూడా మీరు చెప్పాలన్నమాట. అది చెప్పలేని పక్షంలో అక్కడ ఉన్నారో లేదో నాకు ఎడ తెలవాలి ఒకటి. పైగా దానికి దీనికి సంబంధం లేదు, అయినా కానీ మీరు అన్నందుకు చెప్తున్నా. మీరు ఎప్పుడన్నా సరే ఒక కంప్లీట్ సాక్ష్యంతో ముందుకు రావాలి. అంతేగాని మీరు ఏదో ఆ స్టేషన్ ఉండుంటారు, ఉండుంటారు ఊహ వేరు, ఉన్నారు అన్నది వేరు, ఉండి ఏం చేశారు అన్నది ఇంకో వేరు. ఇప్పుడు దుర్యోధనుడు, ఆయన పేరు దుర్యోధనుడు కాదు, సుయోధనుడు. సో సు మంచి, యోధుడు, సుయోధన అని కదా అర్థము. సో అలాంటప్పుడు దుర్యోధన అని ఎందుకు పేరు పెట్టారు, అది మనం మాట్లాడుకుంటున్న భాష. సో ఇందులో చాలా తేడాలు ఉంటాయి. సో అందుకని భీష్ముడు అనే పేరు దేవవ్రతుడికి ఇచ్చిన బిరుదది, అది అలా కంటిన్యూ అయిపోయింది భీష్మ అని చెప్పి, ఎందుకంటే భీష్మించి కూర్చున్నాడు కాబట్టి ఆయన అలా పేరు వచ్చేసింది ఆయనకి. సో ఇది వేరు. మనం మీరు ఏదైనా చెప్పేటప్పుడు బ్రహ్మాండంగా మీరు సాక్ష్యంతో సహా చెప్పాలి. అలా సాక్ష్యం లేకుండా ఆ స్టేషన్లో చాలామంది ఉండుంటారు అన్నది మీరు చెప్పడం మూలంగా ప్రజలందరూ ఉంది అని ఊహించుకోకూడదు, అది తప్పు అవుతుంది. ఉండుంటారు అయితే ఏంటి, లేకనూ ఉండుంటారు, అది కూడా అనొచ్చు నేను కదా. అందుకని లెట్స్ నాట్ గో దేర్. అలా కాకుండా ఈవిడ రేవతి గారి గురించి మనం మాట్లాడదాం. మీరు చక్కగా మీరు అడుగుతున్నారు, సో కంటిన్యూ చేద్దాము. మీరు ఈసారి మటుకు పొడిగించకుండా సాక్ష్యం చూపించాలి. ఓకేనా? ఈసారి ఇప్పుడు రేవతి గారు ఏం చేశారని మీరు చెప్తున్నారు, అది విందాం. సో ఈ విషయమే నేను నా ఈ గత వీడియోలో కూడా చెప్పాను. పెట్టుకునే పేర్లను బట్టి ఏముంటుంది సార్, మనం ఎంత గొప్పగా మనల్ని మనం తీర్చిదిద్దుకుంటున్నాము, ఎంత గొప్ప విలువలతో మనం పెరుగుతున్నాము అన్నదాన్ని బట్టి ఉంటుంది. కానీ పెట్టుకునే పేర్లను బట్టి ఏముంటుంది అని నేను గతంలో కూడా అన్నాను. అన్నప్పుడు మీరు అలా చెప్పారు, ఇలాంటి పేర్లు పెట్టుకున్న వాళ్ళని మీరు చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది, ఎందుకంటే వేదం సొంత ప్రమాణము అని. మరి ఇక్కడ చూడండి, ఆమె ఎంత రేవతి అని పేరు పెట్టుకున్నా కూడా, నక్షత్రం పేరు పెట్టుకున్నా కూడా చాలా ధైర్యంగా ధర్మం వైపు, న్యాయం వైపు నిలబడి ఎంత మంచి పని చేశారు. సో మీరు అనొచ్చు ఎక్సెప్షన్స్ ఆర్ నాట్ ఎగ్జాంపుల్స్ అని. లేదండి, నేను చాలా గమనించాను. రోహిణి అని పేరు పెట్టుకున్న వాళ్ళు, రేవతి అని పేరు పెట్టుకున్న వాళ్ళు, అలాగే ఇంకా వృక్షాల పేర్లు తులసి అని పేరు పెట్టుకున్న వాళ్ళు గమనించాను నేను చాలామందిని. అందులో ఏం వాళ్ళు మరీ గుడ్గా లేరు, మరీ బ్యాడ్గా లేరు. నార్మల్గా అందరూ మామూలు వేదంచే అంగీకరింపబడిన పేర్లు పెట్టుకున్న వాళ్ళ లైఫ్లో ఎట్లా ఉన్నాయో వాళ్ళే అట్లనే ఉన్నాయి. కర్మ ఫలితంగానే వాళ్ళు మంచి చెడు అనుభవిస్తూ వస్తున్నారు, కానీ అట్లా ఏమీ లేదు. సో నేను ఇప్పటికీ మళ్ళీ ఏమంటున్నా అంటే, అదొక మను చెప్పిన శ్లోకం కనుక ప్రాబబ్లీ అది ఒక కల్పితం అయి ఉండొచ్చని ఈ రీసెంట్ ఎగ్జాంపుల్ ద్వారా నేను మళ్ళొకసారి మీ ముందుకు దీన్ని తీసుకొస్తున్నాను. మీరేమనుకుంటారు? అదేవిధంగా మన వ్యూవర్స్ కూడా వాళ్ళు ఏమనుకుంటారని కామెంట్ రూపంలో చెప్పగలరు. అలాగే డాక్టర్ వెంకట చాగంటి గారు కూడా వారి యొక్క అభిప్రాయాన్ని చెప్పగలరని కోరుతున్నాను. నా ఇంకొక ప్రశ్న ఇదండి మన ప్రశాంత్ కూరపాటి గారి యొక్క అభిప్రాయము. ఆయన ఏ పేరు పెట్టుకున్నా ఏంటి, మనం ఎలా మంచిగా జీవిస్తున్నామో, ఎలా చేస్తున్నామో దాని మీద ఉంటుంది. కానీ మనోధర్మశాస్త్రంలో చెప్పినవన్నీ ఒక మాట తప్పులో ఉండొచ్చు, లేకపోతే ఎవరైనా కల్పించి ఉండొచ్చు అన్నట్టుగా వారు అంటున్నారు. మొట్టమొదటి ఈ క్లారిఫికేషన్ మీకు ఇస్తానండి. మనుధర్మశాస్త్రంలో తప్పులుంటే మహర్షి దయానంద సరస్వతి వాటిని తృణీకరించేవాడు. ఏవైతే తప్పులు కల్పితాలు ఉన్నాయో అవన్నీ తీసేసేవాడు. తీసేయంగా మిగిలిన వాటిని ఆయన చక్కగా మాట్లాడాడు. ఆయన మాట్లాడారు, సత్యార్థ ప్రకాశంలో రాశారంటే అది సత్యమును గుర్తుపెట్టేసుకోవస్తుంది. ఇక మీ రేవతి విషయానికి నేను వస్తాను. వచ్చే ముందర ఫస్ట్ ఇది మీకు బేస్ లైన్ అనమాట. మహర్షి దయానంద సరస్వతి రాశారు అంటే అది ఖచ్చితంగా ఆయన యాక్సెప్ట్ అయిన తర్వాతే రాస్తారు. మనుధర్మ శాస్త్రంలో వేదం నుంచి యాక్సెప్ట్ అయిన తర్వాతే రాస్తాను. రాసిన తర్వాత అదే దీన్ని ఈయన పుష్టినిచ్చాడు. సో వేటికైతే పుష్టిని ఇవ్వలేదని చెప్పాడు కూడా, ఇవి కల్పితాలు, ఇవి నమ్మకూడదు, ఇది ఎవరో ఇంక్లూడ్ చేశారని చెప్పాడు. సో ఇది మనకు తెలిసిన విషయం. ఇప్పుడు మనం ఏంటంటే దాన్ని ఒకసారి పరిశీలిద్దాం. అసలు ప్రశాంత్ కూరపాటి గారు మీరు కంప్లీట్గా అవుట్ ఆఫ్ వేలో వెళ్ళిపోతున్నారు, చాలా అవుట్ ఆఫ్ వేలో వెళ్ళిపోయారు. సో మీకు ఒక క్లారిటీగా అసలు సత్యార్థ ప్రకాశంలో ఏం రాశాడు ఆయన అన్నది చూద్దాం. చూస్తే అప్పుడు
మీరు చెప్పినవన్నీ కాస్త మీకే కల్పితాలు అనిపించేస్తాయి అన్నమాట. ఒకసారి చూద్దాం రండి. ఇదండి చతుర్థ సముల్లాసములో ఆయన వివాహ సంబంధమునకు తగని కులము అని రాశాడు. ఇక్కడ దగని కులము అని కలిపి అనమాట. ఈ సంధి ఏర్పడుతుంది. తగని కులము అని విడదీసుకోవాలి. సో మొట్టమొదట మనుధర్మ శాస్త్రం 3:6 ధనధాన్యములతోనూ నావులు, మేకలు, గొర్రెలు, గజాస్వములు, ఇక్కడ నావులు అంటే ఆవులు అనమాట, విడదీయాలి సంధి. సో ఇది గ్రాంధికమైన తెలుగుది. సో ఆవులు, మేకలు, గొర్రెలు, గజాస్వములు, రాజ్యలక్ష్మి మున్నగు వానితో ఎంత సంపన్నములై ఉన్నను వివాహ సంబంధ విషయమున ఈ క్రింది 10 కులములను విడిచిపెట్టవలయను అని చెప్పి ఆయన రాశారు. ఆ కులాల గురించి చెప్తున్నాడు వినండి. సత్క్రియాహీనము, సత్పురుషరహితము, వేదాధ్యయనమునకు విముఖము, శరీరమున పెద్ద రోమములుండునట్టియు, మొల్లలు మూలవ్యాధి కలిగినట్టియు, క్షయ, ఉబ్బసము, అజీర్ణము, మూర్ఛ, శ్వేత కుష్టము, కలిత కుష్టము అను వ్యాధులు కల కులములందు పుట్టిన కన్యతో కాని వరునితో గాని వివాహము జరుగుట మంచిది కాదు. ఈ దుర్గుణములు రోగములు వివాహము చేసుకుని వారికి కులములందు ప్రవేశించును. కావున ఉత్తమ కులపు యువతీ యువకులు పరస్పరము వివాహమాడుట ఉచితము. ఇక్కడ కన్యతో కానీ వరునితో కానీ అని ఇద్దరినీ కలిపి చెప్పాడు ఆయన. కాబట్టి ఇదేదో స్త్రీలకు సంబంధించింది కాదు, పురుషులకు కూడా సంబంధించింది అనమాట. ఉచితము అని చెప్పి ఆయన చెప్పుకొచ్చాడు. అంటే ఆ మనుధర్మ శాస్త్రంలోని ఆ 3వ అధ్యాయంలో 7వది అనమాట. ఇప్పుడు ఇంకొకటి, పీతవర్ణము అధికాంగముల గల కన్యను, పురుషుని కంటే లావు పొడవులు గల కన్యను ఇలా చెప్పినప్పుడు స్త్రీ కంటే పొట్టిగా ఉన్న పురుషునికి, తర్వాత కన్యకు సన్నగా ఉన్న యువకుడికి అని కూడా వస్తుంది అనమాట. అధిక బలము గల దానిని అంటే వీక్గా ఉన్న పురుషుణ్ణి, రోగగ్రస్తను అంటే రోగి అయిన పురుషుణ్ణి, అతిలోమవతిని అంటే ఎక్కువగా వెంట్రుకలు ఉన్న స్త్రీని, అత్యంత లోమరహితను అసలు ఏమాత్రం రోమాలు లేని దాన్ని, వ్యర్థాలాపవతిని అంటే ఏంటంటే ఎక్కువ వ్యర్థాలాపవతిని అంటే ఎక్కువగా వ్యర్థంగా మాట్లాడుతుంటుంది అలాంటి దాన్ని కానీ, పిల్లి కన్నుల గల దానిని కానీ వివాహం ఆడరాదు. ఇక్కడ పిల్లి కనులు ఈజ్ సంథింగ్ విచ్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఆల్రెడీ. సో అంటే మనకి యూరోపియన్స్ ఉంటారు చూసారా, బ్లూ ఐస్ ఉంటాయి చూసారా, అటువంటిది అనమాట. సో ఇలాంటి వాళ్ళని చేసుకోకూడదు అని చెప్తున్నాడు. తర్వాత అశ్విని, భరణి, రోహిణీ దేవి, రేవతి భాయి మున్నగు నక్షత్రముల నామములు గల వారిని, తులసమ్మ, బంతి పువ్వమ్మ, చంపాదేవి, మల్లిక మొదలైన చెట్ల పేర్లు వారిని, గంగా, యమున, గోదావరి మునగు నదీ నామములు ఉన్నవారిని, చాండాలిని నామవతిని, పార్వతి, శైలజ యను పర్వతముల పేర్లను కలవారిని, కోకిల, మేన, చిలకమ్మ యను పక్షుల పేర్లు, నాగమ్మ, భుజంగి అను తిటి సర్పముల నామములు, మాధవదాసి, మీరాదాసి మున్నగో ప్రేష్య నామములు, చండిక, కాళీ అను భయంకర నామములు కల కన్యలను వివాహమాడరాదు. ఈ నామములు నిందితములు, నిందించబడే నామాల్లో తీసుకున్నాడు ఆయన. ఇది ఇతర పదార్థములకు చెందినవై ఉన్నవి, వేరే మనుషులకు చెందినవి కావు, వేరే పదార్థాలకు చెందినవి కాబట్టి ఆ పేర్లు ఉన్న వాళ్ళని చేసుకోకండి అని చెప్తున్నాడు. సరే, దానికి నేను మళ్ళీ సమాధానం ఇస్తాను. వంకర టింకర లేని సుందరములు అయిన అవయవములు కలిగి యశోద, సుఖద అనునట్టి మంచి పేరు గలది అయి, హంసగామిని, గజగామిని అయిన గామి అయి, సూక్ష్మ రోమములు, దీర్ఘ కేశములు, దాడిమ్మ గింజలటువంటి దంతములు, కోమలాంగములు కలిగిన స్త్రీని వివాహం ఆడవలయను. ఇది ఆయన చెప్పింది. ఇప్పుడు మనం అసలు విషయానికి వద్దాం. రేవతి అని పేరు ఇక్కడ కూడా వచ్చింది కదా, మరి ఆ అమ్మాయికి రేవతి అని పేరుంది కదా, నష్టమేంటి? ఇది ఈయన యొక్క ప్రశ్న. ఇది వివాహ సమయంలో ఇలాంటి స్త్రీల పేర్లున్న వాళ్ళని చేసుకోవద్దు అని ఆయన చెప్పాడు. దానికి ఏమని చెప్పాడు సమాధానము? ఇవి వేరే గుణములు కలిగిన పదార్థములు, ఇవి మనుషులకు సంబంధించినవి కాదు. యశోద, సుఖద ఈ పేర్లు మనుషులకు సంబంధించినవి అని చెప్తున్నారు. ఇప్పుడు వివాహానికి ముందర ఈ పేరు ఉందండి, అప్పుడు చేసుకోవాలనుకున్నప్పుడు అమ్మా నీ పేరు ఇలా మారుస్తున్నాను, నీకు ఓకేనా, ఇలాంటి పేరు ఉంటే నేను చేసుకుంటాను అని పురుషుడు చెప్పవచ్చును. అలానే స్త్రీ కూడా పురుషుడికి నీకు ఈ పేరు ఉంది,
ఈ పేరు నాకు నచ్చలేదు, నాకు ఈ పేరు ఉంటే నేను చేసుకుంటాను అంటే అతను పేరు మార్చుకోవచ్చు, ఈమె పేరు మార్చుకోవచ్చు. తప్పే ఉంది అక్కడ? పేరు మార్చుకోమని చెప్తున్నాడు ఆయన. ఎందుకంటే ఈ పేర్లు మనకి మానవుడికి సంబంధించినవి కాదు, వేరే పదార్థాలకు సంబంధించినవి అని అర్థం అన్నమాట. నాగభూషణ్ అని ఉంది ఒక పేరు. అప్పుడు నాగభూషణ్, అనే నాగ అనే అంటే పాముని భూషణముగా కలవాడు అని సమాసం. సో అలా అంటే ఏంటి, భుజాన్ని ఎప్పుడూ కూడా నాగుపాము ఉంటుంది అని చెప్పడం అనమాట. భూషణం అంటే ఎక్కడన్నా ఉండొచ్చు, చేతికి కూడా కాలికి కూడా ఎక్కడన్నా ఉండొచ్చు. కానీ జనరల్గా మనం చూసేది భుజాలకు వేసుకుంటారు కదా, మెడ చుట్టూ వేసుకొని నాగాభూషణం అంటే శివుడు కదా అని మనం అందరికీ ఒక నమ్మకం కదా, అలా అనమాట. సో అందుకని ఇలాంటి పేర్లున్న వాళ్ళని చేసుకోకండి అని చెప్పడంలో అర్థం ఏంటంటే పేరు మార్చుకోండి అని చెప్పడం. పేరు మార్చుకుంటే మంచిది అని చెప్తున్నాడు. ఇప్పుడు రేవతి ఉందండి. రేవతి పేరు ఏమిటి? రేవత నుంచి అది పుంలింగ శబ్దం, దాని నుంచి స్త్రీలింగ శబ్దం రేవతి వస్తుంది. సో ఆ పుంలింగ శబ్దంలో రేవత అంటే ఏమిటంటే రోగమును పోగొట్టునట్టే ఔషధము అని. ఇప్పుడు ఈవిడికి రోగాలను పోగొట్టే గుణం ఉంటుందా చెప్పండి? ఉండదు కదా. పెంచుకోవాలన్నా పెంచుకోలేదు కదా ఆవిడ అట్లా. సో పేరు గుణాలకి తగ్గట్టుగా ఉండాలి, లేదా ఆ గుణాల్ని పెంపొందించుకునేటట్టుగా ఉండాలి అని మహర్షి దయానంద సరస్వతి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు తర్వాత. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఈ పేరులో ఆ పేరు మూలంగా మంచిగా ఉండాలన్నమాట ఎవరన్నా సరే. ఇప్పుడు రామ అని పేరు ఉంది, ఆ రామ అన్న పేరుకు తగ్గట్టుగా ఆయన ఉన్నాడా లేదా చూడండి. లక్ష్మణ అని పేరుంది, తగ్గట్టుగా ఆయన ఉన్నాడా లేదా చూడండి. ఇలా చూసుకోవాలి. సీత అని ఉంది. సీత అంటే ఏంటి? నాగలి యొక్క కొన భాగాన్ని సీత అంటారు. సో ఆ కొన తగిలి బాక్స్లోంచి బయటకు వచ్చింది కాబట్టి ఆ పేరు సీత అని చెప్పి అంటారు. లేకపోతే విదేహరాజు కూతురు కాబట్టి వైదేహి అంటారు. ఇవన్నీ ఇట్లా పేర్లు ఉన్నాయి. సో ఈ జానకి అని ఇక పేరు, జనకుడి కూతురు కాబట్టి. సో ఇలా పేర్లు ఉన్నాయి. సో మనకి ఈ పేర్లు కరెక్టా కాదా, పెళ్లికి ముందు ఎలా ఉన్నాయి, దాని తర్వాత మార్చుకోవచ్చా లేదా, మార్చుకొని పెళ్లి చేసుకోవచ్చు. దాని ఏముంది, ఆ స్త్రీకి పురుషుడికి యాక్సెప్టబుల్ అయితే చేసుకోవచ్చు. సో సామాన్యంగా ఏమవుతుందంటే ఆ గుణాలు కలగడానికి మనం ఆ పేరు పెడతాం. అలా కాకుండా మనం ఇంకో పేరు, ఇప్పుడు గోవింద అని పేరు పెట్టాం అనుకోండి. సో గోవిందుడు అంటే ఏమిటి, అది అర్థం చేసుకోవాలి. చేసుకుంటే గోవులకు సంబంధించింది. సో ఇప్పుడు ఆ గోవులకు సంబంధించిందంటే నీ కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీరో డాక్టరో ఇంజనీరో కాదు, గోవుల్ని పెంచుకోవడానికి, గోవుల్ని అలరించడానికి, గోవుల్ని ఆనందపరచడానికి అలాంటి వాడు ఉన్నాడు అని చెప్పుకుంటున్నావా? ఇది మనం అర్థం చేసుకోవాలి. సో ఇలాంటి పేర్లకు తగ్గట్టుగా గుణాలు ఉండాలి. ఆ గుణాలు లేకపోతే పేరు వ్యర్థం కదా అని ఆయన చెప్పారు. ఎందుకంటే వేదంలో ప్రతి గుణానికి పేరు ఉంటుంది. ఆ పేరుకు తగ్గట్టుగానే వస్తువుల పేర్లు మన వేదంలో ఇవ్వబడ్డాయి అన్నమాట. సో వేదంలో ఇప్పుడు నక్షత్రము అని పేరు ఉందనుకోండి. నక్షత్రము అంటే ఏంటి? నక్షత్రము, నాశనం అవ్వందనమాట. సో అలా అట్లా కాబట్టి నక్షత్రం అని చెప్పారు. సో ఇలా పేర్లు వచ్చినప్పుడు ఆ పేర్లు అలా ఉన్నాయి. సో ఆ పేర్లను బట్టి ఆ గుణాలని తెలుసుకోవచ్చు అనమాట. సో మనిషిలో కూడా గుణాలని బట్టి పేర్లు పెడితే మంచిది, లేకపోతే ఈ గుణాలు పెంపొందాలి అని పేరు పెట్టడం వేరు. సో ఇది విశేషం అనమాట. అందుకని ఆ పేర్లు. అంతేకాని దీనికి ఈ పేరు అమ్మాయిని చేసుకోవద్దు అంటే చేసుకోకండి నాయన అని మహర్షి దయానంద సరస్వతి మనుధర్మ శాస్త్రం ప్రకారం ఎందుకు చెప్పాడంటే, మనుధర్మ శాస్త్రం వేదం మీద ఆధారపడింది. వేదం ఎంతసేపు కూడా ఏదన్నా పేరు ఇచ్చిందంటే దాని గుణం ఉంటుంది అందులో, అది సత్యం అవుతుంది అనమాట. అలాంటి సత్యాన్ని మనం యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. అంతేకాని నువ్వు అనుకున్నట్టుగా పేరు ఉంటే కనుక ఎదగరని కాదు. వేదం ప్రకారము పేరుకి గుణానికి సంబంధం ఉండాలి. ఆ సంబంధం లేకపోతే కుదరదు. ఇప్పుడు వాక్కు అన్నాం అనుకోండి, వాతో వస్తుంది, వాయువు వస్తుంది. వాయువు లేకుండా వాక్కు లేదు. చూసారు ఎంత బాగుంది. అగ్ని ఉంది. సో అగ్ని అంటే అగ్ ధాతువుతో వస్తుంది అనమాట. అంటే ముందుకు వెళ్ళున్నది, మొట్టమొదట వెళ్ళున్నది అదే. సో ఎక్కడైనా సరే అగ్ని ముందుకెళ్తుంది. ఇది ఇప్పటిదాకా ఏ సైంటిస్ట్ చెప్పలేదు. ఇదివరకు వీడియోలో కూడా నేను చెప్పాను ఈ విషయాన్ని. అగ్ని ముందుకెళ్తుంది. ఈ అగ్ని అంటే ఏంటో తెలుసుకోవాలంటే వేదం అంతా ఛాన్బింగ్ చేయాలి. ఇది విశేషం. మీరు ఏదో ఫైర్ కనిపిస్తే అది అగ్ని అంటున్నారు, కరెక్ట్, అది కాదని అంటలేదు. కానీ అగ్ని అంటే అసలు అర్థం తెలుసుకుంటే కానీ మీకు అగ్ని ముందుకెట్లా వెళ్తుంది, ముందుండునది. అగ్నిం ఈలే పురోహితం అంటే పురస్హితం, ముందుండి హితము చేయనది అని అర్థం అనమాట. సో అగ్ని ఎప్పుడు అందరికీ ముందుండి హితం చేస్తుంది. సో అందుకని అతను పురోహితుడు అని కూడా అన్నారు అగ్నిని. సో ఈ విధంగా మనం అర్థం చేసుకుంటే
గుణాల్ని బట్టి పేర్లు ఉంటే మంచిది అని మనువు వేదం ప్రకారం సజెస్ట్ చేశాడు. అదే సజెషన్ని నొక్కి వక్కాణించాడు మహర్షి దయానంద సరస్వతి. అంతేకాని ఈ పేర్లుంటే ఎదగరు, అది ఎదగడం వేరు. ఏ రకంగా ఎదుగుతున్నారు, ఏ విధంగా ఎదుగుతున్నారు, అది డిఫరెంట్ స్టోరీ. కానీ గుణాలు దానికి తగ్గట్టుగా ఉండవు. ఉండనప్పుడు మీరు అనుకున్నది మీరు సాధించలేరు అని అర్థం. సో ఇలా మీరు అర్థం చేసుకోవాలి, ఆ గుణాల్ని పుణికిపుచ్చుకోవాలి. ఒకడెవడో ఇంద్రుడు అని పేరుంటుంది. ఇంద్ర శబ్దం ఐశ్వర్యానికి సూచిక. కానీ వాడు కడగా బెచ్చమెత్తుకుంటాడు అనుకో రోడ్డు మీద, వాడికి ఇంద్రుడని పేరు పెట్టి ఏమిటి లాభం? సో ఇది విశేషం అనమాట. ఎందుకు పెడతాం ఇంద్రుడని? నువ్వు ఐశ్వర్యశాలివవు అని చెప్పడానికి చెప్తాం అనమాట. సో ఇలాంటి పేర్లు పెట్టేటప్పుడు ఇలా అవ్వాలి అని కోరుకుంటూ తల్లిదండ్రులు పెట్టాలి అని ఆయన చెప్తున్నాడు. ఒకవేళ పెళ్లి చేసుకునే సమయానికి వాళ్ళకి ఆ పేరు లేదనుకోండి, మీకు నచ్చిన పేరు అడిగే చూడండి, మీకు ఈ పేరు ఇలా ఉంటే నీకు ఏమైనా ఇష్టం, మీకు ఓకేనా అమ్మా, నాకు ఈ పేరు ఇష్టము, నీ పేరు మార్చుకొని అఫీషియల్గా నేను మార్చుకొని నీ పేరుని అలా పెడుతున్నా, నేను అలానే పిలుస్తాను, మీకు ఓకేనా? ఎంతో మంది పెళ్లి చేసుకునే ముందు పేర్లు వేరుంటాయి, పెళ్ళయ్యాక పేర్లు మార్చుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. పెళ్లి కాకముందు కూడా మార్చుకున్న వాళ్ళు చాలా మంది. సో మనం ఒక పేరు పెట్టేటప్పుడు పేరుకు తగ్గట్టుగా గుణాలు ఉండాలని కోరుకుంటాం అనమాట. అలా కాకుండా ఏది పడితే అది పెట్టకూడదు. అదే అర్థం ప్రశాంత్ కూరపాటి గారు. సో సందర్భాన్ని బట్టి మీరు చెప్పాలి. మీరు పేర్లే ఉండకూడదని కాదు, ఇక్కడ వివాహమునకు తగని పేర్లు అని చెప్పాడు ఆయన. సో వివాహానికి మా పేరు పెట్టుకోవడానికి సంబంధం ఏముంది అక్కడ కదా? సో ఇలా ఎంచుకోండి అని చెప్తున్నాడు. సో రేవతి పేరేంటి? ఇప్పుడు రేవత శబ్దం నుంచి రేవతి వస్తుంది. సో రేవతి వస్తుంది అనమాట. అంటే స్త్రీ ప్రత్యయం చేరిస్తే దానికి అలా వస్తుంది. సో బాగానే ఉంది. సో రేవత శబ్దంకి అర్థం ఏంటి అసలు అంటే దివ్యమైన ఔషధం, రోగాలను కుదిర్చే ఔషధం అనమాట. మహత్ ఔషధం అది. అటువంటి ఔషధానికి రేవత అని పేరు. సో అలాంటి ఔషధము గుణము ఆమెలో ఉండాలి. ఉండకపోతే పేరు వ్యర్థం అన్నమాట. పేరు వ్యర్థం అవుతున్నప్పుడు మనిషి ఏమిటి అని అర్థం. అంతేకాని మనము దురంధర్ అని సినిమా పేరు పెట్టారు, దురంధరుడు పేరు చూడుకోండి, అర్థం చూసుకోండి మీరు, అప్పుడు అర్థమవుతుంది ఆ సినిమాకి అతనికి అది సరిపోయిందా. ఎందుకు పేరు పెడతారు మరి? పేర్లు ఎందుకు పెడతారు చెప్పండి? ఇప్పుడు యుద్ధం జరుగుతోంది ఇరాన్కి అమెరికాకి మధ్యలో, పేరు ఎందుకు, పేరు పెట్టారు చెప్పండి? ఫ్యూరీ. సో ఆ పేరు ఎందుకు వచ్చింది, ఎందుకు పెట్టాడో గుర్తుపెట్టుకోవాలి మనం. సో ఆ పేర్లు పెట్టడం ఎందుకు పెడతారు, మనం ఎందుకు పెడతాం? ఇప్పుడు అలానే మనము చంద్రయాన్ అని పెట్టాం, చంద్రుడి మీదికి ప్రయాణం అన్నమాట. యానం యానం అంటే మీకు వాహనం అని తెలుసు. చంద్రుడి మీదకి వాహనాన్ని పంపిస్తాం కాబట్టి చంద్రయాన్. రెండో పేరు పెట్టి చంద్రయాన్ 2 అని పెట్టాం, చంద్రయాన్ 3 అని పెట్టాం, ఇలా పెట్టుకుంటూ పోతున్నాం మనం. సో అంటే ఏంటి? పేరు ఆ యొక్క గుణానికి తగ్గట్టుగా పెడుతున్నాం మనం. మన భారతదేశంలో అలవాటు అది. సో ఆ అలవాటుని మీరు గుర్తుపెట్టుకోవాలి. అది మహర్షి దయానంద సరస్వతి కానీ, వేదం కానీ, లేకపోతే మనుధర్మ శాస్త్రం కానీ ఎప్పుడు తప్పు చెప్పదేగా. వేదంలో చూడండి, ఏదన్నా సరే గుణానికి తగ్గట్టుగా పేరుంటుంది. రథము అని పేరుంది. రథము తిరగేస్తే రథ శబ్దాన్ని తిరిగేస్తే ధర వస్తుంది. ధర 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 శబ్దం చేసుకుంటూ వెళ్తుంది కాబట్టి రథము అని పేరు. సో ఈ విధంగా సంస్కృతం అన్నది భాష మొత్తం గుణాల్ని తెలుపుకుంటూ వెళ్తుంది. ఆ గుణాలకు తగ్గట్టుగా ధాతువు నుంచి మనం ప్రత్యయం చేర్చి అప్పుడు దానికి ఒక పేరిచ్చి దానికి కావాలంటే మళ్ళీ ఇంకొక ధాతువు ప్రత్యయాలు చేర్చుకుంటూ పోతాం. సో దానికి పేర్లు అలా ఉంటాయి. సో పేరు అన్నది చాలా ఇంపార్టెంట్. నామము చాలా ఇంపార్టెంట్ అయ్యా ప్రశాంత్ కూరపాటి. కాబట్టి నీ సమస్యకి నేను సమాధానం చెప్పానని అనుకుంటున్నాను. సో ఆ రేవతికి ఈ రేవతికి సంబంధం లేదు. ఏ కంటెక్స్ట్లో మహర్షి గారు చెప్పారో ఆ కంటెక్స్ట్ను మాత్రమే నువ్వు తీసుకోవాలి. అంతేకాని నువ్వు ఇష్టం వచ్చినట్టు చెప్పకూడదు. ఏ పేరు పెట్టుకున్నా మీకు అభ్యంతరం అయితే పెళ్లి చేసేసుకోండి. కానీ గుణానికి తగ్గట్టుగా పేరు లేకపోతే అది వ్యర్థము, ఇది అర్థము. ఉంటానండి. ఓ